అందరికంటే ముందుగా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ ఎక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం మంత్లీ 5000 వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్, ఏపీటెట్కి ప్రిపేర్ అవ్వని చాలా మంది మనకు ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 2 days నుంచి డిసెంబర్ నెలలో మనకి ఏదైతే టెట్ రిలీజ్ అయిందో ఆ యొక్క సిలబస్ అంతేకాకుండా 2 days క్రితం రిలీజ్ అయిన టెట్ తాలూకు సిలబస్ అనేది మనకు ఏ విధంగా ఉంది, ప్రీవియస్ టెట్ సంబంధించి సిలబస్ అనేది చదివితే సరిపోతుందా, ఆ యొక్క బుక్స్ చదివితే సరిపోతుందా అని చెప్పి చాలా మంది అడిగారు. ఇప్పుడు మీకు ఈ యొక్క వీడియోలో మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ వైపు 2017 డిసెంబర్లో రిలీజ్ అయిన టెట్ సిలబస్, మీ యొక్క రైట్ హ్యాండ్ వైపు ఇప్పుడు రిలీజ్ అయిన టెట్ సిలబస్ అనేది ఇస్తున్నాను. సైకాలజీ పరంగా మీరు ఏ బుక్ కొనక్కర్లేదు. సైకాలజీలో ఎటువంటి చేంజెస్ అనేది 1% కూడా రాలేదనమాట. దయచేసి ఫ్రెండ్స్, మీరు 2017 డిసెంబర్ నెలలో ఏదైతే టెట్ కోసం మెటీరియల్ అయితే కొనుక్కున్నారో ఆ యొక్క మెటీరియల్ ఉంటే సరిపోతుంది సైకాలజీకి. సైకాలజీ పరంగా మీరు కొత్తగా ఏ పుస్తకం కూడా కొనుక్కోక్కర్లేదు. తెలుగు సంబంధించి సిలబస్ను కనుక పరిశీలించినట్లయితే కంటెంట్ పరంగా చిన్నపాటి మార్పులు అయితే జరిగాయి. అయితే ఆ యొక్క చిన్నపాటి మార్పుల కోసం బుక్ అయితే కొనక్కర్లేదు. అయితే మెథడ్స్ పరంగా ఏవైతే మరి చూసినట్లయితే ఇక్కడ మనకు ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం అని చెప్పి న్యూ సిలబస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. మీరు నోటిఫికేషన్లో కూడా చూడవచ్చు, మనకు అక్కడ DELED మనకు సిలబస్ అనేది ఉంటుంది అనమాట. మెథడ్స్ పరంగా మీరు తెలుగు కావాల్సిన బుక్ అయితే కొనుక్కోండి. బట్ అంటే కంటెంట్ పరంగా మనకు అక్కర్లేదు అనమాట. మీ యొక్క రైట్ వైపు నేను ఈ యొక్క న్యూ సిలబస్ ఉంది, మీ యొక్క లెఫ్ట్ వైపు 2017 డిసెంబర్ నెలలో ఏదైతే రిలీజ్ చేశాడో ఆ యొక్క సిలబస్ అయితే ఉండడం అయితే జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు తెలుగుకి మీరు మరొక బుక్ తీసుకోవాలా లేదా అని చెప్పి. నెక్స్ట్ ఇంగ్లీష్ పరిశీలించినట్లయితే ఇంగ్లీష్ మెథడ్స్ పరంగా సేమ్ కంటెంట్ అయితే సేమ్ అయితే ఉంది. మెథడ్స్ పరంగా అంతగా మార్పులు ఏం లేవు. అదే కంటెంట్ పరంగా కూడా మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు. ఇక్కడ ఈ యొక్క ఇంగ్లీష్ పరంగా కూడా మనకు పెద్దగా ఏమైతే మార్పులు అయితే లేవు. గ్రామర్ మీద పట్టుంటే మనకు ఏ బుక్ తీసుకున్నా ఒకటే కాబట్టి మీరు ఇంగ్లీష్కి పెద్దగా బుక్స్కి ప్రిఫర్ చేయకపోతే పర్లేదు అనమాట. ఎందుకంటే మనకు S&S కానీ లేదంటే అను పబ్లికేషన్స్ కానీ విజేత కాంపిటీషన్స్ కానీ ఆ యొక్క బుక్స్ని పరిశీలించినట్లయితే సేమ్ అన్ని టాపిక్స్ని కవర్ చేసే మనకు బుక్స్ అయితే 2017 డిసెంబర్ నెలలో ఏదైతే టెట్కి ఇచ్చాడో ఆ యొక్క మెటీరియల్లో ఫిల్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క ఇంగ్లీష్కి మనకి బుక్ అక్కర్లేదు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం పరిశీలించినట్లయితే మ్యాథమెటిక్స్ అనేది ఉండడం అయితే జరిగింది. ఈ యొక్క మ్యాథమెటిక్స్లో చాలా వరకు టాపిక్స్ అనేవి మనకు ఓల్డ్ సిలబస్లో ఏదైతే ఉందో అంటే ప్రీవియస్ టెట్ ఏదైతే ఉందో దాని నుంచి మనకు ఉండడం అయితే జరిగింది. యూనిట్స్ అనేవి మనకు తిప్పించినా సరే మనకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఏదైతే మన ప్రీవియస్ టెట్ మెటీరియల్ ఉందో అదే ఇచ్చాడు. మెథడ్స్ పరంగా పరిశీలించినట్లయితే న్యూ సిలబస్ అయితే ఉంది, DELED సంబంధించిన సిలబస్ అయితే ఉంది. అయితే మీరు మెథడ్స్ కోసమే కొత్తగా బుక్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఒక విషయం అయితే ఆలోచించుకోండి. మెథడ్స్ పరంగా మనం 6 మార్కులకి కనీసం 3 నుంచి 4 మార్కులు అయితే కొద్దిగా ప్రిపేర్ అయినా సరే మార్క్స్ అయితే పెట్టవచ్చు అనమాట. అవి మనకు ప్రీవియస్ టెట్కి సంబంధించి ఏదైతే సిలబస్ ఉందో ఆ యొక్క సిలబస్ నుంచి ఉందన్నమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకు ఏపీ టెట్ పేపర్ 1లో అధికంగా మార్పులు జరిగిన సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది మనకు ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అనమాట. మీ యొక్క లెఫ్ట్ వైపు చూసినట్లయితే ప్రీవియస్ టెట్లో మనకి ఏదైతే సిలబస్ ఉందో అదనమాట. మీ యొక్క రైట్ వైపు ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ స్టడీ సంబంధించి కేవలం సైన్స్ సంబంధించిన సిలబస్ అయితే ఉంచాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు సోషల్ సంబంధించి సిలబస్ అనేది ఎంత ఎక్కువగా ఉందో. మనకు చాలా వరకు మార్పులు అయితే జరిగాయి. మీరు బుక్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి అనే అంశం ఏంటంటే మనకు ఈ యొక్క ఎన్విరాన్మెంట్ స్టడీస్ అనమాట. ఖచ్చితంగా ఈ యొక్క సిలబస్ సంబంధించిన బుక్ అయితే మీరు కొనుక్కోండి. మిగతా అనేవి మనకు కొద్దిపాటిగా మార్పులు జరిగినప్పటికీ మనకు దాదాపు అన్ని కవర్ అవుతున్నాయి. కానీ ఇది మాత్రం మొత్తంగా చేంజ్ అయితే అయింది చాలా వరకు. దయచేసి ఈ యొక్క బుక్ అనేది కొనుక్కోండి. అంతేకాకుండా మ్యాథమెటిక్స్కి కూడా బుక్ తీసుకుంటే బెటర్ అనమాట. తెలుగుకు సంబంధించి అంతేకాకుండా ఇంగ్లీష్కి సంబంధించి సైకాలజీ సంబంధించి మీరైతే ఎటువంటి బుక్ అయితే కొనుక్కోక్కర్లేదు. చిన్నపాటి మార్పులు వివిధ సబ్జెక్టులో ఉన్నా సరే అవి మీరు గ్యాదర్ చేసుకొని చదువుకున్నా పర్వాలేదు. మీరు ఖర్చు పెట్టాల్సింది మాత్రం ఈ యొక్క EVSకి ఇంకా కావాలంటే మనకు మ్యాథమెటిక్స్కి కొంచెం ఖర్చు పెడితే సరిపోతుంది. మంచి బుక్స్ అయితే తీసుకోండి. మనకు మెటీరియల్ పరంగా చూసినట్లయితే S&S కానీ విజేత కానీ అను పబ్లికేషన్స్ బుక్స్ కూడా చాలా బాగుంటాయి. మొత్తంగా సెట్ వీరు ఎంతకి ఇస్తున్నారంటే 600 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు కూడా మనకు మార్కెట్లో లభించడం అయితే జరుగుతుంది. లాస్ట్ ప్రీవియస్ టెట్ ఏదైతే ఉందో అప్పట్లో కూడా నేను ఈ యొక్క మూడింటిని బాగా రికమెండ్ అయితే చేశాను. చాలా మంది జనాలు అయితే మనకు కొనుక్కోవడం జరిగింది మన ఛానల్ తరఫున. మంచి స్కోర్ అనేది సాధించారు. ఒకవేళ కనుక మార్కెట్లోకి రిలీజ్ అయిన వెంటనే ఒక చిన్న అప్డేట్ అనేది మీకు ఇస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి మన ఛానల్ని. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్కి విజిట్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.